అందరికీ జైవే. నేను రఘుమాన్ సిక్కిరిమిల్లి, మాలమండవి రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఒక తాగుబోతు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఫుల్‌గా తాగేసి ప్రియాంక అనే ఒక మహిళని కారుతో ఢీకొట్టి ఆవిడ చావుకి కారణమయ్యాడు. ఇది ముమ్మాటికి కూడా మద్యం ఎఫెక్టే. ఎందుకంటే మద్యం ఎఫెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామానికి కూడా 1-2 బెల్ట్ షాపులుంటున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామానికి 2 బెల్ట్ షాపులు, పంచాయతీకి వచ్చి మెయిన్ షాపులు 2, 3 అందులోని లైసెన్స్ లేనివి కూడా చాలా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన బార్ అండ్ రెస్టారెంట్లు, రకరకాలుగా విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా. గత వైసీపీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మద్యం సప్లైలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నేను చెప్పక తప్పడం లేదు. కారణం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పంచాయతీకి ఒకే ఒక్క షాప్ ఉండేది, బెల్ట్ షాప్. ఈ ఒక్క షాప్‌కి కూడా ఈ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా ఆ ఒక్క షాప్‌కే ఎళ్లి మద్యం తెచ్చుకోవాలి. అంటే మాక్సిమం 5-6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు ఎళ్లి మద్యం తెచ్చుకోవాలి. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు. కొంతమంది కూడా సైకిల్ లేనోళ్ళు, బండ్లు లేనోళ్ళు అందరూ కూడా అంత దూరం ఎక్కడ వెళ్తాం లేరా, సాయంత్రం 6, 7 అయిపోయింది, 8 అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళాలంటే మన ఆటో దొరకవు, ఏమి దొరకవు. ఎందుకు లేరా అని తాగడం కూడా మానేసేవారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం చాలా కంట్రోల్ అయ్యేది. కానీ అప్పుడు కూడా లెక్క ప్రకారంగా మనుషులకి ఇచ్చేవారు. ఎక్కడ పడితే అక్కడ షాపులు లేవు. బెల్ట్ షాపులు అసలు ఇవ్వలేదు అప్పుడు. దానివల్ల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తానని మాట ఇచ్చినా కానీ, పూర్తిగా చేయకపోయినా 70% అరికట్టే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉందని చెప్పాను కదా, అలాగే ఉంది ఇప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను చూడు. గ్రామానికి ఒక 2 బెల్ట్ షాపులు, పంచాయతీకి ఒక 3 మెయిన్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ బార్లు, విచ్చలవిడిగా. ఇంకా చెప్పలేను, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా డిపార్ట్మెంట్ కూడా బైక్లోళ్ళకైతే ఒక చెక్కింగు, కార్లోళ్ళకైతే ఇంకో చెక్కింగు, బడాబాబులకు ఒక విధంగా చెక్కింగు, మధ్య తరగతులకు ఒక విధంగా చెక్కింగ్ ఉంటుంది. బడాబాబులు కారులో వెళ్తుంటే అది పెద్ద పట్టింపు కాదు, వదిలేస్తున్నారు. కానీ ఈ బైక్‌లో వాళ్ళు పట్టించుకొని, సిగ్గు పెడితే చెప్తున్నాను నిజంగా, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికినోళ్ళ దగ్గర కూడా చాలామంది దగ్గర ఆళ్ళకి ఫైన్‌లు కూడా ఎయకుండా చేతి డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా హింసనే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటోళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని ఈ మీడియా ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాబోయే కాలానికి కాబోయే సీఎం అనుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి చెప్తున్నాను. ఇప్పటికైనా మించిందైతే లేదు, గ్రామాలలో బెల్ట్ షాపులు నిషేధించండి. ఖచ్చితంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ లైసెన్సులు లేకుండా పెట్టినటువంటి బార్లు కూడా మీరు కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా
ప్రజలందరూ కూడా మద్యానికి బానిసయ్యి, జీవితాలు కోల్పోయి, సంసారాలు నాశనం అయిపోయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రోడ్డెక్కేసి ఈ ఇంకా చెప్పుకున్నటువంటి ఒక పూటకి కూడా ఫుడ్‌కి లాటరీ కొట్టే విధంగా తయారైపోయే అవకాశాలున్నాయి కుటుంబాలు. ఇప్పటికైనా సరే ఈ మద్యాన్ని కంట్రోల్ చేయండి. లేకపోతే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ మద్యం విషయంలో మీరు చేస్తున్న వికృత చేష్టలు. నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలుండవు. ఎందుకంటే ప్రజలు ఓట్లేస్తేనే మీరు గద్దెక్కేది. అదే ప్రజలు ఒకసారి కాదనుకుంటే పక్కన పెట్టేస్తారు. ఎన్నో పథకాలు ఇచ్చి బట్టలు నొక్కిన జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేశారు. మీరు ఎంత అని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మద్యం విషయంలో చేసేటువంటి వికృత చేష్టలు. ఎస్పెషల్లీ నేను ఇంకొక విషయం చెప్తాను. 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాల్లో కూడా మద్యం రేటు ఒకలాగా ఉంటే, కేవలం 175 నియోజకవర్గం అయినటువంటి మా ముమ్మిడివరం నియోజకవర్గంలో రేట్లు ఇంకొకలాగా ఉన్నాయి. 174 నియోజకవర్గాల్లో రేట్ల కంటే మా నియోజకవర్గంలో ప్రతి బాటిల్ మీద ₹10 ఎక్కువగా అదనంగా వసూలు చేస్తున్నారు. మరి ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ అదనంగా ₹10 వసూలు చేస్తున్నటువంటి ఈ ₹10 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్తుందా నా ప్రశ్న. లేకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోకి వెళ్తుందా రెండవ ప్రశ్న. లేకపోతే నారా లోకేష్ గారి ఖాతాలోకి వెళ్తుందా, లేకపోతే మోడీ తాత ఖాతాలోకి వెళ్తుందా? నాకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం. ఇది ముమ్మాటికి కూడా మా నియోజకవర్గం ఏమన్నా ముమ్మడివరం నియోజకవర్గం ఏమన్నా కొమ్ములు వచ్చినాయా? ఈ ముమ్మడివరం నియోజకవర్గం మీదే అధికంగా మద్యం మీద వసూలు చేయవలసిన అవసరం ఏంటి? ఈ డబ్బులు ఎవరు తీస్తున్నారు? ఈ అక్రమ దందా ఎవరు చేస్తున్నారు? ఈ యొక్క అక్రమ దందాలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు మీరా అని ఏపీ సీఎం డిప్యూటీ సీఎం నారా లోకేష్ని అడుగుతున్నాను. ఇప్పటికైనా మించింది లేదు. సమన్యాయం చేయండి. ప్రజా ప్రయోజనార్థం పనిచేయండి. ప్రజలకి ఎక్కువగా మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే మానుకోండి. ఇప్పటికైనా కంట్రోల్ చేయండి. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కనీసం 10th క్లాస్ కుర్రోడు కూడా మందు దొరుకుతుంది. ఇంతకుముందు కనీసం 15 సంవత్సరాలు 18 సంవత్సరాల కుర్రోడు కూడా మందు దొరికేది కాదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి ఒకే ఒక షాప్కి వెళ్ళి మేము తెచ్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య ఉంటాడా, మా తమ్ముడు ఉంటాడా, మా పెదనాన్న ఉంటాడా, మా బంధువులు ఉంటారా అని సిగ్గేసి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దొరికే మద్యం అప్పుడు ఇప్పుడే ఇంటి పక్కనే దొరికేస్తుంది. మ్యాక్సిమం 100-150 మీటర్లోనే మద్యం దొరికేస్తుంది. దీనివల్ల 10th క్లాస్ చదువుకున్న కుర్రోడు కూడా కనీసం 10 సంవత్సరాలు పైబడి ఉన్న కుర్రోళ్ళు కూడా మద్యం తాగేస్తున్నారు. ఈ మద్యం మొత్తంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మానభంగాలు, రోడ్డు మీద ఆడవాళ్ళని రకరకాలుగా హింసించడాలు, వాళ్ళు రోడ్ల మీద పడిపోయి రకరకాలుగా బైక్ యాక్సిడెంట్లు, రకరకాలుగా వాహనాల యాక్సిడెంట్లు కూడా తయారవుతాయి. మొత్తం మరీ దారుణంగా తయారైంది ఈ కూటమి ప్రభుత్వంలో. మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది ఈ మద్యం, ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే పోయింది ఏమీ లేదు. ఈ కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ఈ బెల్ట్ షాపులు క్లోజ్ చేసి, వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తుందో దాని మీద బెటర్గా మీరు మద్యాన్ని కంట్రోల్ చేయాలని ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా వేడుకుంటున్నాను. ఇంతకుముందు పంచాయతీకి ఒక బెల్ట్ షాప్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. మీరు ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసి మండలానికి ఒకటి చేస్తే వైసీపీ మీద మీరు బెటర్గా చేసినట్టు ప్రజలు భావించుకుంటారని ఖచ్చితంగా ఈ మద్యం విషయంలో కనీసం ఇంకో విషయం చెప్తున్నాను నేను. కనీసం ఇప్పుడు నాకు మినరల్ వాటర్ కావాలంటే దొరకదు, నాకు తాగడానికి నీరు దొరకట్లేదు. అదే మద్యం సీసా $1.90 5 నిమిషాలు వచ్చేస్తుంది. కానీ త్రాగే నీరు కంటే మద్యం
ఏరులై పారుతుందని నేను చెప్పక తప్పడం లేదు. ఇప్పటికైనా సరే ఆహ్, ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.